రాష్ట్రంలో అత్యంత కీలకమైన నగరం కాబోయే ఏపీ రాజధాని విశాఖపట్నంకు లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎంవీవీ సత్యనారాయణ విశాఖకు చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టును తీసుకురాలేకపోయారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. విశాఖ ఎంపీగా ఎంవీవీ చేసిందని ఏం చేశారని ప్రశ్నించారు. భూ కబ్జాలు, అక్రమాలు, కోట్లలో అక్రమ టీడీఆర్లు పొందడం తప్ప చిరుస్థాయిగా నిలిచిపోయే ఒక్క పని చేయలేదని, అలా చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. 22వ వార్డు కార్పొరేటర్గా వార్డులో తాను చేసిన అభివృద్ధిలో సగమైన విశాఖలోకి సభా పరిధిలో ఎంపీ హోదాలో ఎంవీవీ చేసినట్టు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. లోక్సభ సభ్యుడినే స్థాయిని మరిచి సాటి ఎంపీలను, ప్రజాప్రతినిధులను ఎంవీవీ స్థాయి ఏమిటో విశాఖ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సభ్యులు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు షిప్ యార్డ్ని కాపాడారు. కొత్త వలస రైల్వే ఫ్లైఓవర్ని తీసుకొచ్చారు. పురంధేశ్వర్ గారు, హరిబాబు గారు ఒక పెట్రోలియం యూనివర్సిటీని తీసుకొచ్చారు. బిహెచ్ఎల్లో బిహెచ్పిని విలీనం చేసేటువంటి ప్రక్రియ చేశారు. కెమికల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఐఐఎం తీసుకొచ్చారు. ఎంపీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతానికి మేము చేసామని చెప్పుకోవడానికి వీళ్ళందరికీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. మరి ఎంపీ 4 ఏళ్లలో విశాఖ నగర ప్రజలకి చేసింది ఏంటి అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది. 4 ఏళ్లలో తన ఎంపీ లాడ్స్ నిధుల్ని దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం ఎంవీవీ భూ కబ్జాలు, అక్రమాలు, అక్రమ మార్గంలో 100 కోట్ల రూపాయల టీడీఆర్ని ఎంపీగా ఆయన యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొట్టేయడానికే ఎంపీ అయ్యాడు తప్ప 20 లక్షల మంది ప్రజలకి ఏ విధంగా కూడా